మీ గృహప్రవేశ మహోత్సవానికి మీ ఇల్లు వెతికి మరీ మంది మార్బలంతో వచ్చానయ్యా. అరే, మర్యాదపూర్వకంగా లోపలికి ఆహ్వానించకుండా అలాగే నిలబడిపోయావేంటి? ఓహో, శుభలేఖిచ్చి స్ట్రెస్ చేసి మరీ రావద్దని చెప్పినా కూడా ఇంత స్ట్రెయిన్ తీసుకుని వచ్చాడేంటని ఆలోచిస్తున్నావా? ఎంతో మర్యాదగా గౌరవంగా మొట్టమొదటి శుభలేఖ నా ఇంటికొచ్చి నీ స్వహస్తాలతో ఇచ్చినప్పుడు రాకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? నా మర్యాదని నిలబెట్టుకోవాలి కదా. భగవాన్ అన్నా, వాస్తవానికైతే తను మొట్టమొదటి శుభలేఖ మనకిచ్చినప్పుడు మనమే ముందుగా ఇక్కడికి రావాలి తెలుసా? అవునన్నా. కాకపోతే ఏం లేదయ్యా, నీ దగ్గరికి రావటానికి కొన్ని ఏర్పాట్లు చేసుకుని రావాల్సి వచ్చింది. అందుకే కొంచెం ఆలస్యమైంది. లోపలికి వెళదామా? పదవయ్యా, ఇప్పటికే ఆలస్యమైంది. పద 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 పద. నమస్కారం ఏసీపీ గారు. నమస్తే మాధవరావు గారు, కూర్చోండి. నమస్కారం మాధవరావు గారు. నమస్తే ఏసీపీ సారు. నమస్తే. రేవతి, మావయ్య రారని చెప్పావు, వచ్చారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ భగవాన్ని కూడా వెంటేసుకొచ్చారు. ఏదైనా ప్లాన్ మీద వచ్చారేమో అనిపిస్తోంది. ఆయన ఏం చేస్తారో నేను చూస్తాను. ఏంటన్నా, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? అదేంటమ్మా అలా అడుగుతావు? గోపి ఎవరు? మన దగ్గర బంధువు, నా అల్లుడికి స్వయాన అన్న. అసలు శుభకార్యం అంతా ముందుండి మనం జరిపించాలి. ఎందుకు వచ్చావని అడుగుతావేంటి? ఇంకా ఆలస్యమైందేంటి నాన్న అని అడగాల్సింది పోయి. ఏదైనా పథకం వేసుకొని వచ్చారా? పథకాలు లేవు, పచ్చిగడ్డి లేదు. అయినా నువ్వేంటి అంత టెన్షన్ పడుతున్నావు? వెళ్ళు, బంధువులతో సరదాగా సంతోషంగా కబుర్లు చెప్పు. చూడండి, మీరేదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే నేను నాన్న అని కూడా చూడను. తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. అన్నా, ఏందన్నా ఇది? Nice house. అవును. Thank you. కావ్య, Hi brother. ఎలా ఉన్నావు? Congrats. థ్యాంక్స్ మీ అండి. అత్తయ్య మావయ్య రాలేదా? ఈరోజు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి అర్చన. వాళ్ళు ఇంకో ఫంక్షన్ వెళ్ళారు. అదేనండి. ఇన్ఫాక్ట్ ఈ ఫంక్షన్ అవగా నేను వేరే ఫంక్షన్కి వెళ్ళాలి. అదేంటి అప్పుడే వెళ్ళిపోతారా? ఇక 10 minutes కన్నా ఎక్కువసేపు ఉండలేం, ఎందుకంటే వేరే ఫంక్షన్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్. గోపి, ఐ వాంట్ కంగ్రాట్స్ వన్స్ అగైన్. ఇల్లు చాలా బాగుంది కావ్య. ఇట్స్ బిగ్ హౌస్. నీ మనసులాగే ఇల్లు చాలా పెద్దది. చాలా సింపుల్ గా ఉండే నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టించావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నీకు తోడలు కావడం ఇంకా ఇంకా హ్యాపీ. కంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అండి. సరే రా కావ్య, లోపలికి రా. అందరూ వచ్చారు. పలకరితు పద కావ్య, వెళ్ళొచ్చాం కదా, ఇల్లు చూసి వెళ్దాం. వెళ్ళండి, ఇప్పుడే వచ్చేస్తాను. చాలా పెద్ద ఇల్లు రా, చాలా బాగుంది. రండి రండి.
నమస్కారం. నమస్కారం. బాగున్నారు బావా? బాగున్నాను బావా. ఏదండి మా రాణేది? అవును, రాణి ఏది? రాణి రాలేదండి. ఏంటి రాలేదా? ఎందుకు రాలేదు? అది రాణి చూడండి, నా జీవితంలో అర్చన తర్వాత నాకు సొంత మనిషి ఉంటే ఎవరైనా ఉంటే అది నా చెల్లెలు రాణి మాత్రమే. అంతేకాకుండా అది ఇంటి ఆడపడుచు. అదొచ్చి పాలు పొంగిస్తుందని మేమంతా ఎదురు చూస్తున్నాం. అయినా రాణి ఎందుకు రాలేదండి? తనకు కాస్త ఒంట్లో బాలేదండి. తలనొప్పి, వాంతులు, అందుకే రాలేదు. ఒంట్లో బాలేదా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం బావగారు. తలనొప్పి, వాంతులు అంటున్నారు. రాణి నెల తప్పిందా? అవునండి. ఇంత సంతోషకరమైన విషయాన్ని నువ్వు ఇంత విచారంగా చెప్పావేంటి ఆకాష్? ఈ విషయం చెప్పడానికి వెనక ముందో ఆలోచిస్తున్నావేంటి? చాలా మంచి శుభార్త చెప్పారండి. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఓ పక్క మా ఇంటి గృహప్రవేశం అవుతుందనే ఆనందం, మరో పక్క నేను మేనమావని కాబోతున్నాను. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. రాణిని ఎలాగోలా మీరు తీసుకురావాల్సింది. ఇంత సంతోషకరమైన విషయం నా దగ్గర దాచిందేంటి? డాక్టర్ గారు ఏమైనా అక్కడికి ఇక్కడికి తిరగొద్దన్నారా? అవునండి, చాలా రెస్ట్ అవసరం అన్నారు. ఓ సర్లేండి, మీరు లోపలికి రండి. రండి రండి రండి, లోపలికి రండి. బాగున్నారా బావా? అమ్మా, పూజకి టైం అవుతోంది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. దంపతులు ఇద్దరిని వచ్చి కూర్చోమనండి. అర్చన, గోపి రండి. శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభూత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. రేవతమ్మ ఏసీపీతో మాట్లాడుతుందేదన్నా? అవునయ్యా, ఏసీపీతో దీనికి మాట్లాడి పైగా మన వైపే చేయి చూపించి మాట్లాడుతోంది. అవునా? అలాగే
మాధవరావు గారు, ఒక్క నిమిషం. ఏంటండి? ఆ బ్రీఫ్ కేసులో ఏముంది? బ్రీఫ్ కేసులో ముందు ఆ బ్రీఫ్ కేసు ఓపెన్ చేయండి. ఏంటి ఓపెన్ చేయమంటే అలా చూస్తారు? ఓపెన్ ద బ్రీఫ్ కేస్. ఓపెన్ చేయమంటే అలా చూస్తారు? ఓపెన్ ద బ్రీఫ్ కేస్. క్షమించండి సార్, వారు ఫంక్షన్కి గెస్ట్గా వచ్చారు. అలా ఓపెన్ చేయమంటే వాళ్ళు తప్పుగా అనుకుంటారు. చూడమ్మా, ఈయన ఫంక్షన్కి గెస్ట్గా రాలేదు, కక్షగట్టి నష్టం చేయడానికి వచ్చారన్న అనుమానంగా ఉంది. అందుకే ఆ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయమంటున్నాను. మాధవరావు గారు, ఓపెన్ ద బ్రీఫ్ కేస్. సార్, మీకు అలాంటి అనుమానం రావటానికి కారణం, అసలు మిమ్మల్ని బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి చూడమని చెప్పింది ఎవరు సార్? నేనే. మా నాన్న మీద నాకు అనుమానంగా ఉంది. ఆయన ఫంక్షన్ చెడగొట్టాలని ఏదో ప్లాన్ మీదే వచ్చుంటారు. దయచేసి ఆ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి చూడండి అని ఏసీపీ సార్తో నేనే చెప్పాను. సార్, కక్షలు మనసులో పెట్టుకుని కుట్రలు పనటం ఈయనకే అలవాటు సార్. నేను గృహప్రవేశానికి రావద్దని చెప్పినా పనిగట్టుకుని వచ్చాడంటే రేవతి అనుమానంలో కూడా అర్థం ఉంది. దయచేసి ఒకసారి బాక్స్ని చెక్ చేయండి సార్. మాధవరావు గారు, ఓపెన్ ద బ్రీఫ్ కేస్. అలా చూడటం కాదు, ముందు ఓపెన్ చేయండి. ఏమిటి మాధవరావు గారు ఇవి? ఓ మెకానిక్ కావలసిన పనిముట్లండి. అన్నీ వెండితో చేయించాను. గోపి మామూలు మెకానిక్ కాదండి, ఓ గొప్ప మెకానిక్.
స్థాయికి చేరుకున్నాడు. మనం ఏ స్థాయి నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోకూడదు కదండి. అందుకే తను అమితంగా ప్రేమించే ఈ పనిముట్లని వెండితో చేయించి బహుమతిగా తీసుకొచ్చాను. తనెప్పుడూ ప్రేమించే ఈ వస్తువుల్ని బహుమానంగా ఇస్తే నన్ను ఎప్పుడూ ప్రేమిస్తుంటాడని నా ఆశ. అందుకే వీటిని బహుమతిగా తీసుకొచ్చాను. గతంలో నేను గోపిని దెబ్బతీయాలి, పతనం చెయ్యాలి, నాశనం చెయ్యాలి అని ఎన్నో ప్లాన్లు వేశాను. నేను ఆ విషయాన్ని అంగీకరిస్తాను. కానీ ఇప్పుడు ఈ శుభకార్యానికి గిఫ్ట్ తీసుకొచ్చింది గోపికి మనసారా శుభాకాంక్షలు చెప్పడానికి. ఇది మాత్రం నిజం ఏసీపీ గారు. ఈ శాడిస్ట్ ఏంటి సడన్ గా ఇలా మారిపోయాడేంటని మీరు సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దానికో బలమైన కారణం ఉందండి. ఎవరైనా ఓ శుభకార్యానికి శుభలేఖిస్తూ సకుటుంబ సపరివార సమేతంగా రండి అని ఆహ్వానిస్తారు. కాని గోపి నా ఇంటికొచ్చి నాకు ఇన్విటేషన్ ఇచ్చి నువ్వు మాత్రం ఫంక్షన్కి రావద్దు అని ఖచ్చితంగా చెప్పాడు. అతను ఆ పత్రికిస్తూ బాణంలాంటి ఓ మాట నా కుండెల్లోకి దించాడండి. అదేంటో తెలుసా సార్? మిస్టర్ మాధవరావు, నేనెప్పుడు గెలవటం మొదలుపెట్టానో అప్పుడే నీ ఓటమి స్టార్ట్ అయిందని చెప్పాడు. అంతేకాదండి, ఓ ఇంటి యజమాని అవమానాన్ని చూసి ఆ ఇంట్లో వాళ్లే ఆనందిస్తున్నారంటే నీ జీవితం వేస్టు, నీ బతుక్కి విలువలేదని దిమ్మ తిరిగిపోయే మాట అన్నాడండి. అతను చెప్పింది 100% కరెక్ట్ అండి. నాలో ఆలోచన మొదలైంది. నరకయాతను అనుభవించాను. నాలో నేనే మదనపడ్డాను. అతనన్నది నిజం అనడానికి క్షణం క్రితం జరిగిందే మీకు ఆధారం అండి. నా కన్న కూతురే నా మీద అనుమానపడి మీ చేత సోదా చేయించింది. ఇంతకంటే ఇంకేం కావాలి సార్? వాస్తవానికి నా మీద నాకే విరక్తి కలిగింది. ఓ యుద్ధకాముకుడు బుద్ధుడయ్యాడు, ఓ బోయవాడు కవయ్యాడు. నేను అంత గొప్పవాణ్ణి కాకపోయినా మనిషినైతే చాలనుకున్నాను. నన్నెవరూ ప్రేమించకపోయినా పర్వాలేదు, ప్రేమను పంచుదామనుకున్నాను.